ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం అండి. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క లివింగ్ గాడ్ లవ్ మినిస్ట్రీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మరి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దయగల ప్రభువా, కృపగల దేవ, మహిమగల తండ్రి, నాయన ప్రభువా, మరి ఈరోజు అనుదిన జీవాహారము మాకు ఈరోజు ఏ జీవాహారము, ఆత్మీయ ఆహారం అనుగ్రహిస్తారో అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, మరి ఈరోజు దేవుడు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. సోదరి సోదర, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేని గురించి అయితే అధైర్యపడుతున్నావో, దేని గురించి అయితే నువ్వు కలవరపడుతున్నావో, దేని గురించి అయితే నువ్వు దిగులు పడుతున్నావో, దేని గురించి అయితే నువ్వు జడిస్తున్నావో, ఆందోళన కలుగుతున్నావో, చింతిస్తున్నావో, మనోవ్యాధికి గురి అవుతున్నావో, దుఃఖిస్తున్నావో, సోదరా సోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యముగా ఉండు. ఎందుకంటే మాట ఇచ్చినవాడు సర్వశక్తిమంతుడు. మనకేమైనా అధికారులకేమైనా అసాధ్యమైనవి ఉంటాయేమో కానీ సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మాటిస్తున్నాడు. నువ్వు భయపడవద్దు, జడియవద్దు, ధైర్యంగా ఉండంతే. ఆ ధైర్యము మనకి సరిపోయినప్పుడు పరమ తండ్రి ధైర్యంగా ఉండమన్నాడు. ఆ కాలం పరిపూర్ణమైనంత వరకు ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అయితే అంతవరకు మనకి ఏం చేయాలంటే యేసు పాదాల చింత మనం గడిపినప్పుడు యేసే చెబుతున్నమాట. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6లో ఉంటుంది, 10వ వచనం. తుదకు చివరగా మనం ఏం చేయాలంట, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, అపవాదిని తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగులకు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకుంది. అంటే అపవాది తంత్రాలు ద్వారాగే ఇవన్నీ వస్తున్నాయి మనకి. ఈ దిగుళ్ళు, బాధలు, జడియలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా. కానీ అపవాది నువ్వు ఎదిరించాలంటే నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను పొందుకొని ఆయన కృప ద్వారా మాత్రమే అపవాదిని ఎదిరించి పరమ తండ్రి యొక్క ఆశీర్వాదము మనం పొందుకున్నంత వరకు నిబ్బరం కలిగి ఉండాలి. తండ్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం ఉండు నా కుమారుడా, నేను నీకు తోడే ఉన్నాను. మోషేకు తోడున్నట్టుగా, యెహోషువకు తోడున్నట్టుగా ఈరోజు ఈ దినమున దేవుడు నీకు నాకు తోడే ఉంటానని ఖచ్చితంగా వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే అంతవరకు మనం ఆయన బలిష్టమైన హస్తము కింద దీనత్వము ఆయన సన్నిధిలో గడపాలి. మనం అదే కీర్తనకారులు చెప్తారు కదా, దావీదు కీర్తన ఉంటుంది 27:14 వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని. సోదరి సోదర, నువ్వు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంట, ధైర్యం తెచ్చుకొని ఉండండి అంతే. నీ బాధ, నీ వేదన, నీ కష్టము అన్నీ కూడా ఆయనకి సమర్పించండి. వెయిట్ చేయండి. ఖచ్చితంగా కాలం పరిపూర్ణమన్నప్పుడు నేను దేవుడు నేను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ఎక్కలేని ఎత్తైన శిఖరాన్ని నేను ఎక్కిస్తాడు. అసాధ్యమైనది నీ ద్వారాగా చేయించి దేవునికి మహిమగా, నీకు ఆశీర్వాదకరంగా, ఎందరికో మార్గదర్శిగా నేను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. అలాగే అనారోగ్యాల్లో, అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఇంకా రకరకాలుగా దేనితో అయితే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి దేవుడు హస్తము తోడుండి కాచి కాపాడి ప్రతి అవసరతలు క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక.